మనకు తెలుసు, మనం నేర్చుకున్నాం. మన చుట్టుపక్కల ఉన్న పెద్దవారే గానీ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ గా ఉన్నవారే గానీ సహాయము అందని వారు ఎవరైనా ఉన్నట్టయితే దిస్ ఈస్ ద టైం. మీరు వెళ్ళి వారితో మాట్లాడండి, అడగండి. దే ఆల్సో మైట్ నీడ్ యువర్ హెల్ప్. ఇద్దరు రోడ్ లో మీరు ఒక పాట్ హోల్ చూసినా లేదా ఫలానా రోడ్ లో మీరు వెళ్ళొద్దు అని చెప్పాల్సి వచ్చినా కూడా వెళ్ళి వారితో మాట్లాడండి. ఇది మన బాధ్యత. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సినిమా స్టోరీ కాదు, ఒక రీమేక్ మూవీ కాదు, హాలీవుడ్ స్టోరీ అసలే కాదు. ఇది ఒక రియల్ లైఫ్. మోంతా తుఫాన్. ఈ పేరు వినగానే మైండ్ లో ఒక సెకండ్ ఏమైంది అని నాకైతే అనిపించింది. మీకు అలానే అనిపించిందని అనుకుంటున్నాను. ఇక మన ఏపీలో ముంచుకొచ్చినటువంటి మోంతా సైక్లోన్ గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివర్లో మీరే గానీ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరు సేఫ్ గా ఎలా ఉండొచ్చో నేను చెప్తాను. ముందుగా మనం గమనించాల్సింది, ఈ తుఫాన్ పేరు మోంతా అని పెట్టారు. కానీ వై ద నేమ్ మోంతా? ఎప్పుడైతే నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్ లో సైక్లోన్స్ అనేవి ఏర్పడతాయో అప్పుడు రీజనల్ మెటీరియాలజికల్ సెంటర్ వారు వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఆ పేర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగంటే ఈ ప్రాంతంలో అనగా నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్ ప్రాంతంలో ఉన్నటువంటి 13 మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క కంట్రీ ఈ సైక్లోన్స్ కి 13 డిఫరెంట్ నేమ్స్ ని వారు సజెస్ట్ చేస్తారు. అంటే 13 కంట్రీస్ ఇంటూ 13 నేమ్స్, టోటల్ మనకు 169 నేమ్స్ పూల్ ఒకటి తయారవుతుంది. ఇప్పుడు నార్త్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో తుఫాను ఏర్పడిన ప్రతిసారి ఈ 169 పేర్ల నుంచి ముందుగానే నిర్ణయించిన సీక్వెన్స్ లో అది సెలెక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు మోంతా అనేది థాయిలాండ్ దేశం వారు ఇచ్చినటువంటి పేరు. థాయ్ లాంగ్వేజ్ లో మోంతా అంటే ఒక ఫ్రేగ్రెంట్ లేదా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ అని అర్థం. సరే, మనుషులకు పేర్లు పెడతాము, జంతువులకు కూడా పేర్లు పెడతాము, కానీ సైక్లోన్స్ కూడా ఎందుకు అని ఒక ప్రశ్న మనలోనే చాలా మంది కూడా ఉండొచ్చు. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, కానీ ఆ సైక్లోన్ గుర్తించడానికి, దాని గురించి చర్చించడానికి మాత్రమే ఈ యొక్క పేర్లు పెట్టడం జరుగుతుంది. అక్టోబర్ 21 నుంచి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వారు IMD ఒక అలర్ట్ మోడ్ లో ఉండి ఒక విషయాన్ని నిర్దేశించింది. ఈ మోంతా తుఫాను ల్యాండ్ ఫిల్ దాకా రాబోతుంది అని. ల్యాండ్ ఫిల్ అంటే ఏం లేదు, సైక్లోన్ యొక్క మిడ్ పాయింట్ ఉంటుంది కదా, అది మన భూమిని తాకడం. ఈ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ మోంతా అక్టోబర్ 28 సాయంత్రం 7 గంటలకు ఏపీలో కాకినాడ దగ్గర ల్యాండ్ ఫాల్ అనేది మొదలుపెట్టింది. అయితే ఇది గమనించండి, అక్టోబర్ 8, 2014లో హుడ్ సైక్లోన్ 200 km/h స్పీడ్ లో కొట్టింది. 1996లో దివిసీమ అనే ఒక తుఫాను వచ్చింది, అది 225 km/h స్పీడ్ లో కొట్టింది. ఒరిస్సాలో ఫనీ అనే తుఫాను వచ్చింది, అది కూడా 200 km/h స్పీడ్ లో కొట్టింది. కాకపోతే ఇక్కడ మన ఏపీ కాకినాడలో 90 to 100 km/h స్పీడ్ లోనే కొట్టింది. సరే, తక్కువ స్పీడే కదా అని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. IMD మనకి ఎప్పుడైతే ఒక అలర్ట్ జారీ చేస్తుందో అండర్ ప్రిపేర్ గా ఉండడం కన్నా ఓవర్ ప్రిపేర్ గా ఉండడం మంచిది, అవునా కదా? సరే, ఇప్పుడు IMD ప్రకారము ఇది సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ స్థాయిలో ఉంది. ల్యాండ్ ఫాల్ తర్వాత కొంత బలహీనపడి సైక్లోనిక్ స్టార్మ్ స్థాయికి దిగజారింది. ఈ తుఫాను ఇంకా పూర్తిగా తగ్గలేదు, కాబట్టి కోస్టల్ ఏరియాస్ లేదా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండడమే బెస్ట్. మినిస్టర్ నారా లోకేష్ గారు మాట్లాడుతూ సుమారు 40 లక్షల ఆంధ్ర ప్రజలు మోంతా తుఫాను యొక్క ప్రభావం వలన ప్రమాదంలో ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి గురవ్వనున్న 1238 గ్రామాలను ఖాళీ చేస్తూనే 1906 రిలీఫ్ క్యాంప్స్ ను కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్స్ కి, కాలేజెస్ కి హాలిడేస్ ఇస్తూ 364 స్కూల్స్ ను సైక్లోన్ షెల్టర్ హోమ్స్ గా వారు రెడీ చేశారు. ఫిషింగ్, బోటింగ్ మరియు బీచ్ యాక్సెస్ ను అక్టోబర్ 29వ తారీఖు వరకు వారు సస్పెండ్ చేయడం జరిగింది. 325 మెడికల్ క్యాంప్స్, 876 హెల్త్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను వారు ఏర్పాటు చేయడం జరిగింది. అంబులెన్సెస్, బోట్ టీమ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ మనము మన జాగ్రత్తలు ఉంటూనే సహాయం అవసరం అయిన వారికి సహాయం చేయడం కూడా మన బాధ్యత. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాస్తు ఏంటిదంటే అక్టోబర్ 30వ తారీఖు వరకు ఈ మోంతా సైక్లోన్ వలన 2 చనిపోయారని మనము న్యూస్ లో లేకపోతే సోషల్ మీడియాలో చూసే ఉంటాము. అయితే మోంతా సైక్లోన్ ధాటికి ఈ ఆంధ్ర తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చెట్లు పడిపోవడం, రోడ్లు బ్లాక్ అవ్వడం, సుమారు 87,000 హెక్టార్లలో ఉన్నటువంటి పంటలు నష్టపోవడం వంటివి నిత్యం వార్తల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము సేఫ్ గా ఎలా ఉండగలం, మన చుట్టుపక్కల ఉండే సహాయం కోసం ఎదురు చూసే వారికి మనము ఎలా సహాయం చేయగలం అని కొన్ని విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అవశ్యకమైనప్పుడు స్థానిక షెల్టర్ హోమ్స్ ఫోన్ నంబర్లను మరియు కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్స్ తెలుసుకోండి. అలాగే ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్స్ ను మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి.
చూసుకోండి. గాలి ఎక్కువ వేగంగా ఉన్నప్పుడు మీరు ఇంట్లోనే ఉండండి, ఎందుకంటే కరెంట్ వైర్స్ అనేవి తెగిపోతా ఉంటాయి. రోడ్ బ్లాక్స్ అవ్వడం వంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనము మనతో పాటు చిన్నపిల్లలు, పెద్దవారు ఇంట్లోనే ఉండేలాగా మీరు చూసుకోండి. సముద్రంలో ఫిషింగ్ ఇంకా బోటింగ్ వెళ్ళొద్దని చెప్పండి. మీ ఇంట్లోకి కావాల్సిన సరుకులు ముందుగానే తెచ్చిపెట్టుకోండి. పెద్దగా గాలి వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో అనే విషయాల్ని పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడండి. వీలైనంత త్వరగా వయసులో పెద్దవారిని సురక్షిత ప్రాంతానికి తరలించండి. మొబైల్ ఫోన్స్ లో ఛార్జింగ్ ఉంచుకోండి, ఎందుకంటే ఇటువంటి సమయంలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ మొబైల్ ఫోన్స్ లో ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీరు ముంచుకొస్తున్న ప్రాంతాలలో మీ వెహికల్స్ అనేవి పార్క్ చేయకండి. కరెంట్ పోల్స్ మరియు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నుంచి దూరంగా ఉండండి. పెద్ద పెద్ద చెట్ల కింద అస్సలు నిలబడకండి. వరద బాధితులకు వీలైతే ఆహారం మరియు నీరు ఇవ్వండి. అలాగే ఈ రకం తుఫాన్లపై ముందు నుంచే అవగాహనగా ఉండడం మన బాధ్యత. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.